హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి మీరు చూస్తున్న ఏదైతే 60 సైజు ఉందంట, అలాగే 6 రూపాయలు అయితే వేసిందంట. మరి ఇదైతే 2 సెట్స్ అయితే వెళ్తుందని అయితే చెప్తున్నాడు. మరి ఇది వచ్చేసి 95,000 అయితే చెప్తున్నాడు. మరి వాళ్ళు ఎంత కడుగుతున్నారో చూద్దాం. మరి వాళ్ళైతే 60,000 కడుతున్నారు. ముందరకంట పట్టుకో ఒకటి ఉంది మీది. మరి చూస్తున్నారు కదా, వాళ్ళైతే దాన్ని అదే దాని క్వాలిటీస్ అయితే చూసుకున్నారు. ఏమైనా కాలు వంకరలు ఉన్నాయా ఇలా అని. చెప్పినా 93 పట్టుకపోనా లెక్క మీద అడగలన్నా కూడా 90 పట్టుకుంటావా? 90కి 90,000 సరుకుందా? రెండు తక్కువ పట్టుకుంటావా? 8 పట్టుకుంటావా? మరి చూసిన గురించి వాళ్ళైతే 60 కడుతున్నారు. అతను అయితే 2 తక్కువ 90కి అయితే ఇస్తా అంటున్నాడు. అందరు అడుగుతారు. అతను 10,000 రిమూవ్ పెట్టి అడుగుతారు. ఎవరు ఇష్టం వాళ్ళది ఉంటుంది. ఎవరు మరి అడిగినాడంటే చెప్పింటావా? నువ్వు ఎవరినాడు మంచినాడు ఇందాక సాకు వెళ్ళ మంచి అరవై లోపల అడిగి 60,000 అని అంటే చెప్పాను. 60 లోపల అంటే 60,000 అండి. 70 లోపల చెప్పాను. ఎట్లా తీసుకోమలా ఇచ్చేది చెప్పు. 85,000 సొమ్ము ఉందే. 85,000 సొమ్ము ఉందే. 2,000 తక్కువ వాళ్ళే అడగలే. చూడు 8,000 ఎక్కువ రేటు. వాళ్ళకన్నా 8,000 రేట్ ఎక్కువ అడిగినా తక్కువ అడగలే. వాళ్ళు అడుగుతున్నారే మనం కూడా మర్సంగిలో అడిగేటప్పుడు చెప్పాలి. అసలు నేను చెప్తున్నా ఆయన కూడా నేను ఏమన్నా తక్కువ చెప్తున్నా. ఎట్లా పడుతున్నాను నేను పైన చెప్పి కిందికి దిగుతుంటే అయిపోయినా బేరాన్ని అడిగేటప్పుడే చెప్పాలా బేరం. చెప్తున్నా కదా ఇది మన చిన్నకు వస్తుంది ఖచ్చితంగా సరిపో దాన్ని కట్టాలి అంటుంది. అప్పుడు చెప్తున్నా దాన్ని కట్టేయాలంటుందో లేదా చెప్పు. తక్కువ అంటే 2,000 తక్కువ అంటే చెప్పురా. చెప్తున్నా కదా మరి చిన్న పాట చిన్న వాడుకుంటే నేను 90,000 చెప్పి 10,000 తగ్గినాను. లెక్క మీద తక్కువ పట్టుకోగా నేను ఎదిగి ఆయన పనులు పోలని చెప్తున్నాను. జోతగాడు 74 నేను అమ్మిన రాజోళ్ళు ఇచ్చిన చిన్న ఉంది దాని చిన్న సెల్లులో ముద్దులేమి నేను అంతకన్నా తక్కువ లేను.
మేము కూడా 60,000 కడిగినారు ఇచ్చలేం కూడా ఊర్లో మాకు అంత సొమ్ము ఉంది 78 పని మంచిగా పోతుందా నువ్వేం గరం కట్టింది ఏం లేదు అది పండుకోని లేదని నువ్వేం గరం కట్టింది ఎద్దులు తెచ్చినది మనం తెలవచ్చుతో మాట్లాడు అది పడుకోక దాంతో వచ్చిందే ఉంది నేను కొట్టుకుంటాను తక్కువ ఎక్కిస్తావు మాకు 2,000 బాడీ కట్టి పడుకోరా చెప్పింది 78 కట్టుకోండి ఎటకెళ్ళేది ఎవరు ఏం చెప్పావనా మనం అమ్ముకొని రావాలి 2,000 బాగా ఈ బ్యారెంట్ తగ్గకుండా పట్టుకోవాలని అందించుకుంటూ వస్తున్నాను నాకు మీరు ఉంటే తక్కువ అంటే 2 నేను కూడా 5,000 ఎక్కించిన వాళ్ళని నేను కూడా 5,000 ఎక్కించిన వాళ్ళని చెప్పాలి చెప్తలేదా యారం లెక్క పెట్టుకుంటే కాదు కూడా 95 వస్తుంది దాంతో 80,000 పని అమ్ముతానా 80,000 వాడే నువ్వు చెప్పాలి లెక్క ఎక్కడికి వెళ్ళిపోతారా వాళ్ళు కూడా ముందు పట్టుకొని లేకుండా పేరు చేసుకోవాలి సో మరి చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే అతనైతే 77,500 అయితే ఇస్తా అంటున్నాడు వాళ్ళైతే 70,000 కడుతున్నారు సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఐజా మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఈ వారం సంతలో కోడల రేట్లు ఎలా ఉన్నాయో అయితే కనుక్కుందాం నేను బేరం అడిగాను నాకు అవసరం లేదు మేము మెచ్చుకున్నట్టు అయితే మళ్ళీ అడుగుతా ఆయన అడుగు నేను పదవి జరిగిన ఆయన ఎంతకాడ తినొచ్చిన 1,11,000 మీరేదో చెప్పినారు మీరు కొనుక్కుని మరి చూసిన ఫ్రెండ్స్ అతనైతే 1,16,000 చెప్తున్నారు 1,11,000 అయితే చెప్తున్నారు 1,10,000 అయితే అడుగుతున్నారు అతను 1,16,000 చెప్తున్నాడు ఎన్ని పనులు వేసినా అంటారు 2 ఉన్నాయా
చూసుకుంటే ఎందాక ఇప్పుడు ఎందాక తీసుకున్నా అవును ఎందాక తీసుకున్నా 1,11,000 చూసిన ఫ్రెండ్స్ మేకంచంపల్లె గ్రామానికి చెందిన వాళ్ళు అయితే 1,11,000 అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజీ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. మరి ఈ వారం సంతలో కోడలు అయితే భారీగానే రావడం జరిగింది. అలాగే సంత అయితే ఫుల్ రద్దీలో అయితే ఉండడం జరిగింది. చూడండి కావాలంటే ఎంత రష్ ఉందో కనబడుతుంది కదా. ఈ వారం సంత అయితే ఫుల్ రష్ అయితే ఉండడం జరిగింది. అలాగే రేట్లు కూడా 1,80,000 1,60,000 అట్లయితే ఉన్నాయి కోడలు సేదపు ఎద్దులు. మరి చూస్తున్నారు కదా ఇవన్నీ సేదపు ఎద్దులు అనమాట. ఇక్కడ అన్నీ అవే ఉంటాయి. చూస్తున్నారు కదా, చూడండి అన్ని సేదపు ఎద్దులు అయితే మీకు చూపిస్తాను. నువ్వు 100 ఇస్తే వస్తా అంతలా 150 ఇస్తే పోతా. మరి చూస్తున్నారు కదా హెవీ సైజు అలాగే మీడియం సైజు అలా అయితే ఉండడం జరిగింది ఇక్కడ. కూడా ఒక రేట్ అడగవు. అరే పిల్లగా ఎవరండి మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే 2 పళ్ళు 4 పళ్ళు వేసిందంట. మరి వాళ్ళైతే కోడలు అయితే చెక్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళైతే కోడలు అయితే చెక్ చేసుకుంటున్నారు. చూద్దాం. ఏం చెప్పినారా? 1,90,000 పనులు వేసినాయా? 2 పనులు ఉన్నాయి. ఎవరు అన్నా? మల్లకల్. మరి చూస్తున్నా ఫ్రెండ్స్ అయితే 1,90,000 అయితే చెప్తున్నారు. మరి 2 పనులు ఉన్నాయంట. అప్పుడు 4 అన్నట్ట బై మిస్టేక్లో చెప్పేసిన. సో మరి వాళ్ళైతే బేరం అయితే వెనక్కి పోయినారు 1,90,000 అనేసరికి.
చెప్పు నా మాటను లోపల చెప్పు వద్దంటే చెప్పిన మాట సంతోషం అయితే కన్నా ముఖానా మాటను మనం ఏడున్నరన్నా నువ్వు అయితే కదా మనం ఎంత చెప్తున్న మాట మరి ఏం చూసిన ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి 80 అయితే చెప్పినాడు తాత 80. మరి వాళ్ళైతే 76కి అయితే అడిగినారు. మరి తాత అయితే 85కి అయితే ఇస్తా లేకుండా లేదా అని చెప్పేసరికి అయితే బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చేసి 10K అయితే దగ్గరలో ఉంది. మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ హైజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. సంతోషం 70 చెప్పినా నీకు చెప్తున్నా 70 చెప్పిన లాస్ట్ బ్యాలెన్స్ కావాలి వద్దు. నేను 70 చెప్తున్నా ఒక 10. ఎంతగా ఎంత తీసుకుంటారా? ఎంత తీసుకుంటారా? మరి చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే వ్యాపారస్తులు వాళ్ళు వచ్చేసి 2 తక్కువ 70కి అయితే తీసుకున్నారు. అంటే 68,000కి అయితే తీసుకోవడం జరిగింది. మరి కోడలు అయితే బాగానే ఉన్నాయి. అయితే పాలపాల కోడలే. మరి ఇవి వచ్చేసి 68,000కి అయితే తీసుకున్నారు. తీసుకున్న వ్యక్తి అయితే వ్యాపారస్తుడు. అన్ని నచ్చరు అట్లా అంటే కోకలు రోకలు
ఎక్కడ మంది అడుగుతున్నా నుంచి పట్టుకునే సంస్కారం సంస్కారం పట్టనా మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే 1,10,000 చెప్తున్నాడు. వాళ్ళైతే 1,05,000కి అయితే అడిగినారు. మరి రెండైతే ఎరుపు రంగు కలర్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళకైతే ఆ బేరం అయితే కుదరలేదు. అలాగే వీళ్ళైతే వేరే వాళ్ళైతే చూస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఎంత కడతారు. మరి 1,12,000 అయితే పట్టిస్తా అని చెప్తున్నాడు. మరి వాళ్ళైతే 1,12,000 అనేసరికి వాళ్ళైతే ఏమైతే అనలేదు. సో చక్క అయితే వెళ్ళిపోయినారు. అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కానిలేనా పొద్దున్నే ఇప్పుడు పెద్ద పైసలు ఎక్కడన్నా ఓట్లా చెప్పుకుంటా పోతే ఏమి కథలా ఏమి ఎత్తుకోద్దాం దొరలేదన్నా ఏదో మంది చెప్పొద్దులే కానీ వచ్చిన వాళ్ళ కొంటారా అన్ని పనులు వేసినా ఎవరు అనా ఎవరు పెబ్బేరు గద్వాల అవతల మరి చూసిన ఫ్రెండ్స్ అతనైతే 1,00,000 పని అయితే చెప్పినాడు. వాళ్ళైతే 90కి అయితే అడిగినారు. సో మరి బేరం అయితే కుదరలేదు వాళ్ళకి. అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తాయి. అలాగే మన ఛానల్ వచ్చేసి 10K అయితే దగ్గరలో ఉంది. ఇంకా మీరు బాగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ ఐజీ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం కూడా సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. మరి ఇక్కడ కనపడుతున్న ఈ ఎద్దుల ధర అయితే అడుగుదాం. ఎవరు అన్న ఇది? పడదపురం. ఏం రేట్ చెప్పినారు? 180. పనులు వేసినాయా? ఎన్ని పనులు ఉన్నారు? 6 ఉన్నాయి. పొడుస్తాయా ఏమన్నా? రైతులా వ్యాపారస్తులా? మన జబ్బులు సార్. మరి చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నిరాకరించారు. సో
అందుకే వాళ్ళని అయితే ఏం అడగలేకపోతున్నా. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే చేరుతాయి. అలాగే మన ఛానల్ కూడా 10K దగ్గరలో ఉంది. ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరి ఇవైతే 6 పనులు ఉన్నాయంట. 1,80,000 అయితే చెప్పినాడు. ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడైతే కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం మరి వాళ్ళు ఎంత కడతారో ఎంత చెప్తారో అనేది. ఇస్తున్నాను 26 పట్టుకోతా, 36 పట్టుకోతా, 46 ఆ ఎదురు కొంటే పైకి ఇస్తావా? చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే 1,30,000 అయితే చెప్తున్నారు. వాళ్ళైతే 1,20,000 అయితే అడుగుతున్నారు. రాకపోతే గుంజుకోపోదు, ఎట్లయితే ఇస్తాం. రేటన్నా చెప్పు. చెప్పు చెప్పిన ఎంత 38 36 ఆడిచ్చే చెప్పు. కింద పెట్టారు 20,000 అనుకోండి. ఎట్లా ఇస్తాం? నీకు ఎట్లా ఇస్తావు? చెప్పు ఇప్పుడు రేట్ చెప్పు. ఇచ్చిన తాకి ఎంత కొంచెం చెప్పు. 22 5 లోపల చెప్పి 5 లోపల ఒక వాళ్ళ అవసరం లేదు. 25 అని కూడా చెప్తా. 25 అనపడా చెప్పు. అవసరం లేదు. 25 అని బామ్మది కూడా ఎట్లా ఇస్తావు? 30 బాగా చెప్పు. అడుగుతున్నా నేను. అడుగుతప్పుడు కూర్చోపు. 23 ఇస్తా. ఎట్లా ఇస్తావు? 5 అని కూడా చెప్పు. 25 ఇచ్చావా? ఇస్తా పోదు. 25 అంతే అంతే. చూసిన ఫ్రెండ్స్ మరి వాళ్ళైతే 25,000 అయితే అడిగినారు. అంటే 1,25,000 అయితే అడిగినారు. మరి తాత అయితే 1,30,000 అయితే ఇస్తాంటున్నాడు. సో మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చేసి 10K అయితే దగ్గరలో ఉంది. మరి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. రా
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజమ్ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం కూడా సంత అయితే ఇప్పుడే మొదలైంది. అలాగే ఇక్కడ కోడల్ని అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు. మరి కోడల్ని అయితే చూపిస్తాను చూడండి. సరేనా ధర మీరు అడగాలి అంతే మళ్ళా చెప్పు మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే 1,18,000కి అయితే అడుగుతున్నారని అయితే అంటున్నాడు. మరి వాళ్ళైతే 90కి అయితే అడుగుతున్నారు. మరి వాళ్ళైతే 1,00,000 లోపల అయితే అడిగినారు. అతనైతే 1,00,000 పైన అయితే ఇస్తా అంటున్నాడు. ఎంత అడిగినా వాళ్ళు? నువ్వెంత చెప్తావా? 1,18,000 అయితే ఇస్తాను. ఎవరు వారా ఇది? రాయనపల్లి. ఏం పేరు బ్రో మీది? హరి. రైతుల వ్యాపారస్తులనా? వ్యాపారమేనా? నెంబర్ చెప్తావా బ్రో? 97047 322 మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, హరి అంట అతని పేరు. వీళ్ళు వ్యాపారస్తులు అంట. మరి ఎవరికైనా కోడలు కావాలనుకుంటే అతనికైతే కాల్ చేయండి. కోడలు అయితే బాగున్నాయి. పనులు వేసినాయనా? పాలపల్లేనా? మరి పాలపల్ల కూడా లేనంట. అలాగే మన ఛానల్ వచ్చేసి 10K అయితే దగ్గరలో ఉంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజమ్ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం కూడా సంత అయితే స్టార్ట్ అయింది. మరి ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో అనుకుందాం. ఎవరు అనా? ముచ్చనపల్లి. ఏం రేట్ చెప్పినావు? 1,40,000. పనులు వేసినాయా? అన్నీ వేసినాయా? పడుస్తాయా ఏమన్నా? ఏమన్నావు? తన్నది గిన్నెది 2 సార్లు పోతాయా బ్రో? ఒక దుక్కు అయిపోతాయా? ఏం పేరు అన్న మీ పేరు? విక్రమ్. రైతులా వ్యాపారస్తులా? నంబర్ చెప్తావా? చెప్పనా? 63 022 40 163. ఏం పేరు అన్న మీ పేరు? విక్రమ్. చూస్తున్నా ఫ్రెండ్స్, వీళ్ళైతే రైతులంట. మరి ఎద్దులు పోకపోతే వాళ్ళకైతే కాల్ చేయండి నచ్చితే. మరి ఎద్దులు అయితే పోయేటట్టే ఉన్నాయి. మరి చూస్తున్నారు కదా, ఎద్దులు అయితే బాగున్నాయి. అలాగే పొడిచేది తన్నది అయితే ఏం లేవంట. మరి ఇవైతే రైతువి. అన్ని పళ్ళు అయితే వేసినాయంట. మరి 55 సైజు 50 సైజు ఉంటాయి.
మరి